మైదుకూరు డీఎస్పీని రామకృష్ణను ఏపీ డీజీపీ సస్పెండ్ చేశారు. ఎర్రచందనం అప్పులు తీసుకున్నారని మైదుకూరు డీఎస్పీపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, మైదుకూరు డీఎస్పీని సస్పెండ్ చేసినట్టుగా సమాచారం అందుతోంది, పూర్వపరాలేంటి? మైదుకూరు డీఎస్పీ గతంలో అంటే ఎర్రచందనం స్మగ్లర్ల వద్ద ముడుపులు తీసుకున్నటువంటి ఆరోపణలు వచ్చాయి. ఈ అంశం మీద కొంత విచారణ కూడా ఉన్నతాధికారులు చేశారు. వాస్తవంగా స్థానికంగా ఇతని మీద విచారణ చేసేటువంటి అధికారం లేనప్పటికీ కూడాను ఉన్నత స్థాయి అధికారులు దీని మీద కొంత కూలంకుషమైనటువంటి విచారణ పలు చోట్ల జరిపిన అనంతరము ఇక్కడ మైదుకూరు ప్రాంతంలో కానీ అక్కడ ఆయన పరిధిలో ఉన్నటువంటి కొంతమంది దగ్గర ఎవరైతే ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలు ప్రాథమికంగా కొంత నిజమేనని చెప్పి వాళ్ళు నిర్ధారించడంతో ఈ నివేదికను డీజీపీకి సమర్పించారు. డీజీపీకి సమర్పించడంతో దాని మీద పూర్తి స్థాయిలో ఆయన కొంత సీరియస్ నిర్ణయం తీసుకొని ఆ డిఎస్పీని రామకృష్ణయ్య అనే వ్యక్తిని మొత్తం మీద సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటువంటి పరిస్థితి గతంలో కూడా కొన్నాళ్ళ నుంచి వైఎస్ఆర్ జిల్లాలో ఎర్రచందనం మీద ఎవరైతే ఈ ముడుపులు తీసుకుంటున్నారు లేకపోతే ఎర్రచందనం స్మగ్లర్లతో కొంత లింకులు కలిగి ఉన్నటువంటి వాళ్ళ మీద ప్రభుత్వం కానీ పోలీసు ఉన్నతాధికారులు దృష్టి కేంద్రీకరించారు. వీళ్ళల్లో ఇప్పుడు మేజర్ గా అంటే డిఎస్పీ స్థాయిలో ఉన్నటువంటి అధికారిని సస్పెండ్ చేయడం ఇదే మొదటిసారి. అయితే సిఐఎస్ఐ స్థాయిలో కూడా కొంతమందిని సస్పెండ్ చేయటం కానీ అదేవిధంగా విఆర్ కి ట్రాన్స్ఫర్ చేయటం కానీ ఇంకా కొంతమందిని ట్రాన్స్ఫర్లు జనరల్ ట్రాన్స్ఫర్లు చేయటం కానీ ఈ విధంగా జరిగింది. కొంత పూర్తి స్థాయిలో అయితే ఎర్రచందనం స్మగ్లింగ్ ని అరికట్టడం కోసం అని చెప్పేసి పోలీసులు ముందు ఇంటి దొంగల్ని పట్టుకునేటువంటి కార్యక్రమంలో ఉన్నారనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు. హరి, కేవలం డిఎస్పీనా? మీరు చెప్పినట్టు ఇంకా అధికారులు ఎవరన్నా ఉన్నారా? కింద స్థాయి అధికారుల సహకారం లేదే జరగదు అని చెప్తూ ఉంటారు. ఇంకా మిగతా సిఐలు కానీ ఎస్ఐ లెవెల్లో ఇంకా ఎవరిపైన దృష్టి సారించారా? ఏదైనా అప్డేట్స్ ఉన్నాయా మీ దగ్గర? ఇప్పటి వరకు ఎవరి మీద అయితే ఆరోపణలు బహిరంగంగా వచ్చాయో కొన్ని ప్రాథమికమైనటువంటి ఆధారాలు ఉన్నాయో వాళ్ళ మీద కొంత చర్యలు తీసుకున్నారు. అయితే ఈ డిఎస్పీ విషయంలో కూడా ఇదే జరిగింది. అయితే ఇంకా కొంతమంది మీద ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా ప్రాథమికంగా కొంత విచారణ జరగాల్సి ఉంది. ప్రాథమికంగా కూడా ఆధారాలు కనిపించిన కారణంగా ఒక నిఘా అయితే పెట్టి ఉంచారు. ఇంకా చాలా చోట్ల ఎక్కడైతే ఎర్రచందనం ఎక్కువగా ఉందో ఇప్పుడు మనం జనరల్ గా ఈ నిఘా పెరగడంతో రైల్వే కోడూరు రాజంపేటలో అధికంగా ఉన్నటువంటి ఎర్రచందనాన్ని ఇప్పుడు మైదుకూరు ప్రాంతం కానీ ఇటు కమలాపురం జమ్మలమడుగు ఈ ప్రాంతాల్లో కూడా స్మగ్లింగ్ కి బద్వేల్ ప్రాంతాల్లో కూడా స్మగ్లింగ్ కి అవకాశం కలుగుతుంది. అంటే ఎక్కడైతే ఫారెస్ట్ ఉన్న ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతాల్లోకి స్మగ్లర్లు షిఫ్ట్ అయ్యారనేది ఒక ఆరోపణ ఉంది. అక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళకి సహకరిస్తున్నారనేటువంటి ఒక ఆరోపణ కూడా ఉంది. సో దీంతో కొంత విచారణ అయితే ఇంటర్నల్ గా సాగుతుంది. ఎవరైతే ఇటువంటి చేస్తున్నారో వీళ్ళందరి మీద కూడా ఒక నిఘా అయితే కొనసాగుతుంది. ఓకే శ్రీనివాస్.